ఎక్కడ మొదలైంది ఈ డ్రీమ్? అంటే అది ఎగ్జాక్ట్లీ అంటే ఈవెన్చువల్గా డెవలప్ అయ్యి ఉంటుంది. ఇట్ డెవలప్డ్ ఎవెన్చువల్లీ అండి. ఎలా ఏ స్టేజ్లో దిస్ ఈజ్ మై లైన్ అనుకున్నారు? అదే అగైన్ ఇట్స్ వెరీ గ్రాడ్యువల్. నా ఇంజనీరింగ్లో ఒక మల్టీమీడియా సబ్మిషన్ ఉండింది ప్రాజెక్ట్లో. సో మా వాళ్ళందరూ పీపీటీస్ చేశారు మా క్లాస్మేట్స్. నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అనమాట అప్పుడు. సో దట్ ఈస్ వెన్ ఐ అండర్స్టూడ్ ఓకే ఐ ఎంజాయ్ దిస్ ప్రాసెస్. చేస్తున్న కొద్దీ ఇంకా నేర్చుకోవచ్చు, ఇంకా హ్యాపీనెస్ ఉండింది అది చేస్తున్నప్పుడు. సో దట్ ఈస్ వెన్ ఐ అండర్స్టూడ్ దిస్ ఈస్ సంథింగ్ ఐ వుడ్ లైక్ టు పర్స్యూ అని. లేటర్ ఆన్ ఇట్ జస్ట్ గ్రూ అండి గ్రాడ్యువల్లీ. ఇప్పుడు మనకి ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యే ముందు అంటే ఎవరి వర్క్ అయినా అప్రిషియేట్ చేయటం, అంటే మీకు ఒక లైట్ హౌస్ లాగా ఎవరైనా ఉన్నారా అంటే డైరెక్షన్ సైడ్ రావడానికి? అంటే మనం ఒక ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ ఫీల్డ్లో ఏదో ఒక పర్సనాలిటీ కానీ ఏదో ఒక సక్సెస్ కానీ మనల్ని ఇన్స్పైర్ చేస్తారు. నేను చిన్నప్పటి నుంచి చాలా ఓల్డ్ సోల్ అండి. వింటేజ్ స్టఫ్, పాత సినిమాలు, పాత బుక్స్ అట్లా. మా అమ్మమ్మ గారితో కూర్చొని బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం మేము. సో ఆ ఇన్స్పిరేషన్ ఎక్కువ ఉండింది. తర్వాత రైటింగ్ అవ్వచ్చు, ఆర్ ఇప్పుడు విఠలాచారి గారి సినిమాలు చూసేవాళ్ళం. సో అట్లానే ఇండియానా జోన్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఆనెస్ట్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దాట్. విఠలాచారి గారు ఎప్పుడో చేసిన ఇండియానా జోన్స్ అనే తర్వాత దే మేడ్ ఇట్. సో కొత్త టెక్నాలజీ ఎలా చేయొచ్చు ఏంటి అని చెప్పి నేర్చుకోవడం. అండ్ దెన్ ఆబ్వియస్లీ యాజ్ ఫిల్మ్ మేకర్స్ వీఆర్ స్టూడెంట్స్ కదండి. సో అందరి డైరెక్టర్స్ దగ్గర నుంచి వీ కీప్ లర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ దామ్. స్పెసిఫిక్గా ఏమైనా చెప్తారు? స్పెసిఫిక్గా అంటే అగైన్ అదేనండి, ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క దగ్గర నుంచి. ఒక హై సీన్ రాయాలి అని అంటే సీన్లో ఒక ఎలివేషన్ ఉండాలి అని అంటే ఆబ్వియస్లీ రాజమౌళి గారిని చూసి నేర్చుకుంటాం సీన్స్ ఎలా రాస్తున్నారు ఏంటి అని. డైలాగ్స్, ఫన్, ఎంటర్టైన్మెంట్ మొత్తం ఒక దగ్గర స్టిచ్ చేసి మంచిగా చేయాలి అని అంటే త్రివిక్రమ్ గారు ఆబ్వియస్లీ హీస్ ఎ బిగ్ బుక్, హిస్ వర్క్ ఇస్ అ లైబ్రరీ అగైన్. అండ్ దెన్ ఇంటెలిజెంట్ పేసి ఇంటెలిజెంట్ సర్ప్రైజ్తో చేయాలి అని అంటే సుకుమార్ గారు. సో యా.